అంత తీర్చలేని డిమాండ్ల అంటే ఓకే, ఈ విలీనం సంగతి పక్కన పెడితే ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల రేపొద్దున నిజంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించడం వల్ల వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అనేది. కానీ అలాగని చెప్పి ప్రైవేట్ వాళ్ళు అప్పగించకుండా ఆర్టీసీ రన్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం అయితే లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నాండి. ఇదివరకు నాకు బాగా గుర్తు, నేను కూడా బాగా కవర్ చేసాం, మమ్మల్ని అందరినీ హెల్ప్ కూడా అడిగారు, మేము అప్పుడు ప్రోమోలు కూడా వేసాం. ఏంటంటే ఆర్టీసీ పరిరక్షణ సమితి అని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఒక సమన్వయ కమిటీ, వాళ్ళకి తోడు పోలీసు రవాణా శాఖ వాళ్ళు కూడా అందులో సభ్యులుగా ఉండేవాళ్ళు కమిటీ. వీళ్ళు పెట్టిన రూలు బస్ స్టాండ్ దగ్గర ప్రైవేట్ బస్సు ఆగకూడదు, అసలు బస్ స్టాండ్ పరిసరాలను ఆగకూడదు, ఇంకోటి స్టేజ్ క్యారియర్ లాగా వాడకూడదు, అంటే ఇక్కడ దించుతాం అక్కడ దించుతాం అనేటటువంటిది. టూరిస్ట్ బస్సులు టూరిస్ట్ పర్మిషన్ల మీదనే ఉండాలి తప్ప టిక్కెట్లు అమ్ముకోకూడదు. ఇవి వీళ్ళు పెట్టింది అప్పుడు అమలు చేశారు. తర్వాత రోజులు ఏం చేశారు, వీళ్ళని ఈ ఎవరైతే ఆర్టీసీ యూనియన్లో ఉంటారో వాళ్ళకి అవినీతి అలవాటు చేశారు రాజకీయ చేసి, వాళ్ళని మొదట్లో ఆ బస్సులో పార్ట్నర్గా చేశారు. బస్సులో సంపాదించే డబ్బుల్లో పార్ట్నర్లుగా. సెకండ్ ఫేజ్లో నువ్వే ఓ బస్సు పెట్టుకోబ్బా అని చెప్పారు. ఈ యూనియన్ నాయకులు బస్సులు పెట్టి ఆర్టీసీకి తిప్పుతా, తద్వారా ప్రైవేట్ని ప్రోత్సహించారు. వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఇవాళ రోజున రాష్ట్రంలో లాంగ్ జర్నీలన్నీ కూడా, మనం బెజవాడ నుంచి